రెడ్ డై 3 అనేక ఆహార పానీయాలలో రెడ్ డై 3ని వాడతారు. ఈ రెడ్ డై 3ని అమెరికా ఎందుకు నిషేధించింది? కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడే సింథటిక్ రంగు రెడ్ డై 3ని అమెరికా నిషేధించింది. రెడ్ డై 3 అనేది ఇది ఆహార పదార్థాలకు చెర్రీ పండ్ల లాంటి ఎర్రని రంగును కలిగిస్తుంది. రెడ్ నెంబర్ 3 అని కూడా పిలిచే ఈ సింథటిక్ రంగును ల్యాబొరేటరీలో మగ ఎలుకలపై ప్రయోగించి అధ్యయనం జరిగినప్పుడు అందులో క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నాయని తేలింది. దీంతో ఇకపై ఈ రెడ్ డై 3 ఉపయోగించరాదని అమెరికా FDA ప్రకటించింది. అయితే ఈ అధ్యయనాలలో ఉపయోగించే రెడ్ డై పరిమాణం సాధారణంగా ఇది ఆహార పదార్థాలు, పానీయాల తయారీలో ఉపయోగించే పరిమాణం కంటే చాలా ఎక్కువ. కానీ అమెరికా చట్టం ప్రకారం క్యాన్సర్కి ఏదైనా లింక్ కనుగొంటే అలాంటి పదార్థాలపై నిషేధం తప్పనిసరి. రెడ్ డైను ప్రధానంగా మిఠాయిలు, కేకులు, కుకీలు, ఫ్రోజెన్ డిజర్ట్స్, ఫాస్టింగ్తో పాటు కొన్ని మందులలో ఉపయోగిస్తారని FDA తెలిపింది. సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ సహా అనేక గ్రూపులు 2022లో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు ఈ రెడ్ డై 3పై నిషేధం విధించారు. అమెరికాలో వినియోగదారులు, ప్రత్యేకించి పిల్లలు తినే తినుబండారాలలో దీనిని విస్తృతంగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్తో లింక్ ఉన్న ఈ రంగును నిషేధించాలని వారు వాదించారు. కాస్మెటిక్స్లో రెడ్ డై 3ని ఉపయోగించకుండా 35 సంవత్సరాల కిందటే అమెరికా నిషేధం విధించింది. అక్టోబర్ 2023లో కాలిఫోర్నియా రాష్ట్రం ఆహార ఉత్పత్తులలో రెడ్ డై వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ దేశాలు రెడ్ డైపై ఆంక్షలు విధించాయి. తాజా FDA నిషేధాన్ని చాలా ఆలస్యమని సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ పేర్కొంది. ఇది వినియోగదారుల మేలు కోసం పనిచేసే లాభాపేక్ష లేని సంస్థ. లిప్స్టిక్లో రెడ్ 3ని ఉపయోగించడం చట్టవిరుద్ధమని చెప్పిన ప్రభుత్వాలు పిల్లలు తినే మిఠాయిల్లో మాత్రం వాడొచ్చని ఇంతకాలం అనుమతించడం ఆందోళన కలిగించే విషయమని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పీటర్ ఒక ప్రకటనలో అన్నారు. రెడ్ 3ని ఉపయోగించే ఆహార తయారీదారులకు 2027 జనవరి వరకు, ఔషధ తయారీ సంస్థలకు 2028 జనవరి వరకు గడువు ఇచ్చారు. అమెరికాలో దిగుమతి అయ్యే ఆహార పదార్థాలు కూడా కొత్త నిషేధానికి లోబడి ఉండాలని FDA స్పష్టం చేసింది. నిషేధంపై స్పందించిన అమెరికాలోని NCA FDA మార్గదర్శకాలను స్వాగతించింది. అమెరికాలోని మిఠాయి కంపెనీలకు ఆహార భద్రత తొలి ప్రాధాన్యం అని NCA ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్ డై 3ని ఎర్రథ్రోసిన్స్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక క్యాండీలు, బేకరీ ఫుడ్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్, డ్రింక్స్, ఇతర పానీయాలలో ఉపయోగిస్తారు. దగ్గు సిరప్లు, విటమిన్ గమ్మీలు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. కొంతమంది తయారీదారులు ఇప్పటికే రెడ్ డై 3ని ఉపయోగాన్ని నిలిపివేశారు. బదులుగా కొన్ని కంపెనీలు రెడ్ డై 40ని ఉపయోగించడం ప్రారంభించారు. ఇది రెడ్ డై 3 కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించిన ఎలుకలపై చేసిన ఓ ప్రయోగంలో జీర్ణ సంబంధిత వ్యాధులకు ఇది కారణం కావచ్చని తేలింది. బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ చేసిన మరో అధ్యయనం రెడ్ డై 40 పిల్లల్లో హైపర్ యాక్టివిటీకి లింక్ ఉందని పేర్కొంది. గత ఏడాది రెడ్ డై 40ని కాలిఫోర్నియా అక్కడి పాఠశాలల్లో నిషేధించింది.